మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్. అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ లో కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్ కి, అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతని క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు గానీ దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే, సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి, రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను గనక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. ఇట్టించిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళా పోలీసులు చూసుకుని వాళ్ళని 108 లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడైనా, అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్ లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా, క్యాన్వాయ్ కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులో ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఇమీడియట్ గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈ రోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, చాలా ర్యాలీ, మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్ లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది.